ఓకే. సో, ప్రీవియస్ క్లాస్ మనకి ఎంతవరకు కంప్లీట్ అయింది? ఎడిట్, డిలీట్ యూజర్స్ యొక్క ఇన్ఫర్మేషన్‌ని ఎడిట్ చేయడానికి, డిలీట్ చేయడం ఎలా చూసాం. రీడ్ చేయడం, ఎడిట్ చేయడం ఇవన్నీ. ఇవాళ మనం ఏం చేద్దామంటే స్లైడ్స్ అన్నమాట. హ్మ్. సర్వీసెస్‌ని చేయడం ఎలా? ఓకే. గెట్ యూజర్స్, అప్డేట్ యూజర్స్ అండ్ డెలీట్ యూజర్స్. 1 మినిట్. నెక్స్ట్ టాపిక్ మనకి అడ్మిన్ స్లైడర్స్. సర్వీస్ నేమ్, API సర్వీస్. యాడ్ స్లైడర్, గెట్ స్లైడర్, డిలీట్ స్లైడర్, అప్డేట్ స్లైడర్. సో నెక్స్ట్ టాపిక్ మనం సర్వీసెస్ గురించి డిస్కస్ చేద్దాం ఫస్ట్. సర్వీసెస్ అన్నమాట. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్. మన సర్వీసెస్ అనేది చాలా కోడ్‌ని రెడ్యూస్ చేస్తది అండ్ ఈజీగా ఉండేట్టు చేసుకుంటామన్నమాట సర్వీసెస్ అనేది. సర్వీసెస్ అనేది ఏంటంటే నార్మల్‌గా సర్వీస్ అనే పేజ్‌కి మనకి ఏం చేస్తామంటే ఓన్లీ .ts అండ్ .spec.ts ఫైల్ మాత్రమే మనకు క్రియేట్ అవుతాయి. ఏదైనా సరే సర్వీస్‌ని మనం క్రియేట్ చేసినప్పుడు. ఎందుకు ఈ సర్వీస్‌ని మనం క్రియేట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మనము రిజిస్టర్ ఏపీఐ చేసాం, లాగిన్ ఏపీఐ చేసాం అండ్ గెట్ ఏపీఐ చేసాం, డిలీట్ ఏపీఐ చేసాం, అప్డేట్ ఏపీఐ చేసాం ఇవన్నీ. ఇవన్నీ చేసిన తర్వాత మనకి ఏదైనా సరే యూఆర్ఎల్ మారింది అనేసి అనుకోండి. సపోజ్ మనకి ఏపీఐ కూడా అదే ఉంటది. మనకేందంటే మారేది చేంజ్ అవ్వాల్సింది ఏందంటే ఒక సర్వర్‌లో ఉండేది ఇంకో సర్వర్‌కి మనం పెట్టామనుకోండి ఆ ఫైల్‌ని. అప్పుడు ఏమైతదంటే మనకి www.island@tech.com ఉండేది మనకి వేరేది ఎళ్ళిపోద్ది. ఒకసారి చూద్దాం ఇక్కడ ఏపీఐస్ గురించి. సర్వీసెస్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకోసం సర్వీసెస్ యూజ్ చేస్తాము అనే కేస్ ఇక్కడ చెప్తాను. ఓన్లీ ఈ కేసులోనే గాదు. నార్మల్‌గా ఒక్కసారి డిక్లేర్ చేసుకొని ఎవ్రి పేజ్‌లో మనం యూజ్ చేసుకుంటున్నామంటే ఇవి చేయొచ్చన్నమాట మనం. ఏపీఐస్. ఇక్కడ చూడండి మనకి http:/island@tech.com అనేసి ఉంది. ఇక్కడ నుంచి మన ప్రాజెక్ట్ మొత్తం కామనే అనుకోండి. API/index.php వెల్కమ్ వరకు మొత్తం అంతా కామనే మనది. ఈ సర్వర్ ఎందుకంటే మనకు సర్వర్ ఏదో ప్రాబ్లమ్ వచ్చి సర్వర్‌ని మార్చుకోవాలనుకోండి. ఈ లింక్ మనం మారిపోద్ది అంతే. అంతకుమించి రిమైనింగ్ అంతా సేమ్ గానే ఉంటది మనకి. అప్పుడు ఈ లింక్‌ని మనం మార్చాలి అనేసంటే ఎక్కడెక్కడ మార్చాలి? ఇప్పటి వరకు మనం ఎక్కడ చేసాము? సైన్ అప్‌లో చేసాం. సైన్ అప్‌లో ఎళ్లి సైన్ అప్‌లో వచ్చేసి .ts ఫైల్‌లో వచ్చేసి మనకి ఈ ఏపీఐని మార్చుకోవాలి. హ్మ్. సైన్ అప్‌లో మనం ఇది చేయలేదా? కాంటాక్ట్ ఫార్మ్‌లో చేసాం. కాంటాక్ట్ ఫార్మ్. ఇక్కడ చూడండి. ఏపీఐలో ఇది మార్చాలి. నెక్స్ట్ అడ్మిన్ ప్యానెల్‌లో ఇక్కడ మార్చాలి. అడ్మిన్ ప్యానెల్‌లో ఇక్కడ మార్చాలి. అండ్ యూజర్స్ పేజ్‌లో మనకేం చేయాలంటే ఇక్కడ మార్చాలి. అండ్ ఇక్కడ మార్చాలి. అండ్ ఇక్కడ మార్చాలి. ఇలా ఎవ్రి పేజ్‌లో అనేసి మనకు 4, 5 4, 5 టైమ్సే మనం చూసింది. కానీ ఒక లైవ్ ప్రాజెక్ట్‌లో ఒకటి ఏదైనా సరే లెంతీ బిగ్గర్ ప్రాజెక్ట్‌లో చూసినప్పుడు ఇలా మనము ఏ పేజ్‌లో అయినా సరే మనం రాసామనుకుంటే ఏపీఐలో మనం వాటన్నిటిని మనం ఏమైనా మార్చగలమా? ఇన్ కేస్ ఒక ఏపీఐ మీకు మిస్ అయినా సరే రిమైనింగ్ డేటా అంతా వెళ్ళిపోద్ది మనకి. సో, అందుకోసం మనం ఏం చేయాలి అంటే సర్వీసెస్‌కెళ్దాం మనం. సర్వీసెస్ ఇక్కడ సర్వీసెస్ యొక్క యూజ్ ఏంటి అంటే
మన ఏపీఐస్ అన్నిటినీ ఒక పేజ్ లోనే మనం రాస్తాం. వాటికంటూ ఒక ఫంక్షన్ ని మనం క్రియేట్ చేసుకుంటాం. ఫంక్షన్ క్రియేట్ చేసుకొని ఆ ఫంక్షన్ నేమ్ వచ్చేసి ఎక్కడైతే మనం రాస్తున్నామో అక్కడ ఇచ్చేస్తాం మనం. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే సర్వీస్ ని క్రియేట్ చేద్దాం. సర్వీస్ ని క్రియేట్ చేయాలంటే యూజ్ చేసే కమాండ్ ఏంటంటే ng generate సర్వీస్ నేమ్. ng generate సర్వీస్ నేమ్ అన్నమాట. అందుకోసం నేను సర్వీస్ ని ఇక్కడ క్రియేట్ చేస్తున్నా. జస్ట్ ఇంకో కమాండ్ ప్రాంప్ట్ తీసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి మనం అది ఎక్కడ జనరేట్ అవుతుందంటే మనకి ఇక్కడే ఈ యాప్ రౌటింగ్ డాట్ మాడ్యూల్ డాట్ టిఎస్ ఫైల్ ఇక్కడ ఉంది కదా, ఈ పాత్ లోకే మనకు వస్తుంది. అది ng జనరేట్ సర్వీస్ కాంపోనెంట్ అయితే సి అని పెడతాం. సర్వీస్ కాబట్టి ng జనరేట్ సర్వీస్ నేమ్ అనేసి ఏపీఐ అని పెట్టుకుంటున్నాను అంతే. ఎంటర్. మన యూజర్ డిఫైన్ ఇవన్నీ. ఏపీఐ అనేది మన యూజర్ డిఫైన్. ng జనరేట్ సర్వీస్ నేమ్ వచ్చేసి ఇలాగా. ఇప్పుడు 2 ఫైల్స్ మనకు క్రియేట్ అవుతాయి. ఒకటి spec.ts, ఇంకోటి .ts ఫైల్. 2 ఫైల్స్ మనకు క్రియేట్ అవుతాయి. అవి ఈ పాత్ లోకి వస్తాయి మనకి. చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి ఒకసారి. ఇది అయిన తర్వాత మనం చూద్దాం ఏంటండి సర్వీస్.spec.ts ఫైల్. 1 మినిట్ అండి. 1 మినిట్. సారీ. సో సర్వీస్ ని క్రియేట్ చేయడం ng జనరేట్ సర్వీస్ నేమ్. ఎక్కడైనా సరే మనకి కస్టమ్ సర్వీస్ ని, కస్టమ్ పైప్స్ ని, కస్టమ్ డైరెక్టరీస్ ని ఇలా క్రియేట్ చేయాలంటే మనకి ఇక్కడ ఉంటాయి. ng జనరేట్ సర్వీస్ అయితే సర్వీస్ ఉంటుంది, డైరెక్టరీ అంటే డైరెక్టరీ ఉంటుంది, అదే కానీ పైప్స్ అంటే పైప్స్ ఉంటుంది. సో పైప్స్ గురించి కమింగ్ క్లాస్ లో మనం నేర్చుకుంటాం. మనకి కస్టమ్ పైప్స్ గురించి, వాటి గురించి. ఓకేనా? ఇలా అనమాట మనకి ng జనరేట్ కస్టమ్ పైప్స్ ని మనం కానీ కస్టమ్ సర్వీసెస్ కానీ ఏదైనా సరే మనం క్రియేట్ చేయాలంటే ఎవరైనా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో అడిగారు అనుకుంటే ng జనరేట్ ఇక్కడ సి అంటే కాంపోనెంట్ క్రియేట్ చేయాలంటే సి అని పెడతాం, సర్వీస్ క్రియేట్ చేయాలంటే ఎస్ అని పెడతాం. ఎస్ బదులు మీరు సర్వీస్ అని ఫుల్ నేమ్ అని రాసుకోవచ్చు. మీరు సర్వీస్ అని ఫుల్ నేమ్ అని రాసుకోవచ్చు, ఏదైనా రాసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనం క్రియేట్ చేయాలనుకుంటున్న నేమ్ అనమాట. ఓకేనా? ఏపీ అనేది మన ప్రీడిఫైన్ ఏదైనా పెట్టుకోవచ్చు మీరు. ఇక్కడ మీ ఇష్టం, నేమ్ వచ్చి ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి మనకి ఏమేమి క్రియేట్ అయిన మనకి API.service.spec.ts అండ్ API.ts ఫైల్. ఇక్కడ చూసి ఏం ఉండదు, ఇక్కడ ఒక క్లాస్ క్రియేట్ అయింటది అంతే. ఇక్కడ చూస్తే మనకు జస్ట్ క్లాస్ అండ్ ఏపీఐ సర్వీస్ అనేసి క్రియేట్ అయింది, అంతకుమించి ఇంకేం లేదు. ఇక్కడ మనం రాసుకుంటాం కోడ్ మొత్తాన్ని, ఇక్కడ రాసుకుంటాం మనకి. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ పేజ్ లో మనం ఏపీఐస్ ని మనం రాయాలి అనేసి అనుకుంటే ఇక్కడ ఏ ఫైల్ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి ఎవరైనా చెప్తారా? ఈ పేజ్ లో నేను ఏపీఐస్ ని రాసుకోవాలనుకుంటున్నా. ఏపీఐస్ ని రాసుకున్నప్పుడు ఏ ఫైల్ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి చెప్తారా ఎవరైనా? చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ గుర్తుపెట్టుకుంటేనే యాంగులర్ లో ప్రాజెక్ట్ చేయగలరు, ఏపీ ఇంటిగ్రేషన్ చేయగలరు. చెప్పలేరా? HTTP క్లయింట్ ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. అది ఎక్కడి నుంచి అంటే angular/common/http అనే టిఎస్ ఫైల్ నుంచి. సేమ్ లైక్ ఇప్పుడు ఈ సర్వీసెస్ లో మనం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఇంపోర్ట్. ఎందుకంటే ఇక్కడ ఏదైనా సరే మనకు ఏపీఐ ఇంటిగ్రేషన్ చేస్తూ ఉంటే డెఫినెట్ గా ఆ పేజ్ లో వచ్చేసి మనకి ఇక్కడ యూజ్ చేసుకోవాలి HTTP క్లయింట్ common/http టిఎస్ ఫైల్. ఇక్కడ వచ్చేసి HTTP క్లయింట్. ఇప్పుడు HTTP క్లయింట్ చేసుకున్న తర్వాత దీనికంటూ ఒక నేమ్ ని, దీనికంటూ ఒక ఆబ్జెక్ట్ నేమ్ ని క్రియేట్ చేసుకుంటాం. ఇంతవరకు మనకి ఏదైనా సరే పేజ్ లో మనం ఏం రాసాం,
ప్రైవేట్ అని రాసేవాళ్ళం. ప్రైవేట్ అనేసి ఎందుకోసం, ఈ ఏపీఐని పర్టికులర్ గా అదే పేజ్ లోనే యూజ్ చేసుకోవాలంటే ప్రైవేట్ అని రాయాలి. కానీ ఇక్కడ రాసే ఏపీఐని డిఫరెంట్ పేజెస్ లో డిఫరెంట్ ఏపీఐస్ లాగా మనం యూజ్ చేసుకుంటాం. సో అందుకోసం ఇక్కడ ఏం రాయాలంటే పబ్లిక్ స్పేస్ హెచ్టిటిపి. ఈ హెచ్టిటిపి అనుకుంటున్నా, దాని నేమ్ వచ్చేసి హెచ్టిటిపి క్లయింట్. ఇప్పుడు చూడండి, పబ్లిక్ అని రాశాను అంటే ఈ నేమ్ తో మనకి ఏదైనా సరే ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఎక్కడైనా సరే మనకి యూజ్ అవుతుంది, ఎక్కడున్నా సరే మనకి యూజ్ అవుతుంది మనకి. ఇప్పుడు హెచ్టిటిపి అని నేమ్ పెట్టుకున్నాను. ఇప్పుడు హెచ్టిటిపి అని నేమ్ తో మనకి వేరే పేజ్లను యూజ్ చేసుకున్నా సరే మనకి అది వర్క్ అవుతుంది మనకి. అది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేసి నేను చెప్తాను ఒకసారి. ఓకేనా, ఇది 1 స్టెప్. ఇప్పుడు మనకి ఏపీని మనం చేయాలి. ఇప్పుడు ఏం చేస్తాం, మనకి దిస్ డాట్ హెచ్టిటిపి డాట్ ఓ ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాను. సారీ, ఎందుకోసం ఇది అనేసి నేను చెప్తాను. ఇక్కడ నేను రాసుకున్న ఫంక్షన్ చూడండి. ఇప్పుడు నేను యాడ్ స్లైడర్స్ ఏపీఐని నేను చేద్దాం అనుకుంటున్నా. యాడ్ స్లైడర్స్ ఏపీఐ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ నేను ఫంక్షన్ రాస్తున్నాను. యాడ్ ఫంక్షన్, ప్రీ డిఫైన్ ఫంక్షన్ ఇది, స్లైడర్ ఏపీఐ. ఇక్కడ ఏంటంటే మనకి ఆర్గ్యుమెంట్స్ రావాలి. ఎందుకోసం అంటే ఇది ఇక్కడ ఆర్గ్యుమెంట్ వస్తేనే ఏ ఫైల్ ని మీరు డేటాబేస్ పంపించాలనుకుంటున్నారు ఆ ఫైల్ అనేది. ఇక్కడ వచ్చేసి నేను నా ఓన్ నేమ్ అనుకుంటున్నా, ఏదో ఒకటి ఓబీజే కోలన్ ఎనీ అంటున్నా కాబట్టి ఎనీ డేటా టైప్ అనేసి దాని మీనింగ్ ఎనీ. ఇప్పుడు ఈ ఫంక్షన్ కాల్ అయినప్పుడు మనకి దీంట్లో ఉండే కోడ్ రిటర్న్ అవ్వాలి. ఇక్కడ నేను ఏం రిటర్న్ చేస్తున్నా చూడండి, రిటర్న్ దిస్ డాట్ హెచ్టిటిపి అంటే ఇక్కడ ఉన్న వాల్యూ హెచ్టిటిపి డాట్, ఇక్కడ పోస్ట్ మెథడ్ గెట్ మెథడ్ ఏదైనా సరే మనం యూజ్ చేసేది పోస్ట్. ఈ పోస్ట్ మెథడ్ లో మనకి 2 వాల్యూస్ పంపించాలి, ఒకటి యూఆర్ఎల్, ఇంకొకటి డేటా అన్నమాట. ఆ డేటా ఏంది అంటే ఇక్కడ వచ్చి ఓబీజే అనే డేటా, అవును కదా. ఇక్కడ వచ్చేసి మనకి పోస్ట్ మెథడ్ లో యూఆర్ఎల్ పంపించాలంటే మనకి యాడ్ స్లైడర్ కు ఏపీఐ చూద్దాం. మనకు కొద్దిగా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది, ప్రాక్టీస్ చేసినప్పుడు ఏ డౌట్ వచ్చినా సరే అడిగితే నేను చెప్తాను. మనకి మెయిన్ వచ్చేసి ఇది మొత్తం అంతా కామన్ గా ఉంటుంది. మనకి కాపీ చేసుకుంటున్నాను, మనకి స్లాష్ యాడ్ స్లైడర్ కదా, మనకి యాడ్ స్లైడర్ కి మనకి యాడ్ స్లైడర్స్ ఇది అయిపోయింది. ఇప్పుడు ఈ ఫంక్షన్ కాల్ అయినప్పుడు ఈ ఫంక్షన్ లకి మనకి ఏదైనా సరే ఆర్గ్యుమెంట్ పాస్ అయితే ఈ ఆర్గ్యుమెంట్ ఇక్కడికి వెళ్తాది. అప్పుడు ఇది మొత్తం అంతా మనకి రిటర్న్ అవుతుంది. ఇది నార్మల్ గా స్లైడర్ రాసి ఏపీఐ బేస్ చేసుకుని మనకు ఆ పేజ్ లో మనం రాసినప్పుడు ఏదైతే మన స్లైడర్స్ పేజ్ లో మనం ఈ ఏపీఐని యూజ్ చేసుకున్నప్పుడు మనకి ఎలా రాస్తామో అప్పుడు యూజ్ అవుతాం మనకి. ఇప్పుడు ఆల్రెడీ రాసిన కోడ్ ని మనం రాసి చూద్దాం. ఇప్పుడు ఆల్రెడీ మనం రాసాం కదా, రాసిన దానికి ఇక్కడ రాసి చూస్తే మనకు ఐడియా వస్తుంది మీకు. ఇప్పుడు ఇక్కడ ఎవరి పేజ్ లో మనకి ఇదంతా కామనే కదా, మనకి వెల్కమ్ వరకు మనకు మొత్తం అంతా కామనే కదా మనకి. ఈ మొత్తం నేను ఏం చేస్తున్నా అంటే ఒక వేరియబుల్ అనుకుంటాను, ఒక వేరియబుల్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ లో వచ్చేసి ఈ వేరియబుల్ నేను ఇక్కడ యాడ్ చేస్తాను, ఏపీఐ కంకాటినేషన్ చేస్తాను దిస్ డాట్ ఏపీఐ, ఎందుకంటే వేరియబుల్ దిస్ డాట్ ఏపీఐ డాట్ యాడ్ స్లైడర్స్. ఇప్పుడు ఏదైనా సరే మేము మార్చుకోవాలనుకుంటే ఇది మాత్రం మార్చుకుంటే సరిపోతుంది, మీకు రిమైనింగ్ అన్ని సేమ్ గానే ఉంటుంది. ఇది మాత్రం మనకు చేంజ్ అవుతాయి, రిమైనింగ్ అన్ని సేమ్ గానే ఉంటుంది మనకి. ఓకేనా, ఇప్పుడు ఆల్రెడీ మనం రాసిన దానికి ఒక ఏపీఐ రాద్దాం మనకి. ఇప్పుడు మనకి ఏంటంటే యాడ్ ఏపీఐ కదా మనకి. ఇప్పుడు ఆల్రెడీ రాసిన దానికి మనకి ఏముంది బా, మనకి ఒకసారి చూద్దాం. యూజర్స్ లోకి వెళ్తే మనకి ఏం రాసింది అనేసి మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ఇక్కడ రాసుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు. గెట్ స్లైడర్ ఉంది కదా మనకి, ఈ గెట్ కి స్టూడెంట్స్ కి మనకి రాద్దాం. దీనికి
ఇక్కడ ఏం రాద్దామంటే గెట్ స్లైడ్ కి మనకి ఏ డేటా వద్దు, ఇక్కడ డేటా. ఈ ఫంక్షన్ మనకి ఏమంటే గెట్ యూజర్స్ డెలిట్ యూజర్ కదా మనకి. డెలిట్ యూజర్ కి నేను ఫంక్షన్ రాస్తున్నాను. డెలిట్ స్లైడర్ బదులు నేను డెలిట్ యూజర్ అని పెట్టుకొని ఇక్కడ రాస్తాను. డెలిట్ స్లైడర్ బదులు డెలిట్ యూజర్. ఎందుకంటే మనకు ఏదో ఒక ఐడి అనేది ఏంటంటే మనకి అక్కడి నుంచి యూజర్ ఐడి మనకు వస్తుంది. రిటర్న్ దిస్ డాట్ http పోస్ట్ మెథడ్ అండ్ డెలిట్ స్టూడెంట్, డెలిట్ యూజర్. ఇప్పుడు ఈ ఫంక్షన్ వచ్చేసి వేరే పేజ్ లో మనం యూజ్ చేసుకోవాలి. వేరే పేజ్ లో యూజ్ చేసుకోవాలంటే ఈ పేజ్ ని అంటే ఈ ఏపీఎస్ సర్వీస్ ని ఆ పేజ్ లో ఇంపోర్ట్ చేసుకోవాలి. ఆ పేజ్ లో మనం ఇంపోర్ట్ చేసుకుంటేనే దీన్ని యూజ్ చేసుకోగలం, లేకపోతే రాదు. సేమ్ లైక్ ఇంపోర్ట్ ఏపీఐ సర్వీస్ ఫ్రమ్ //api.services. అది ఎందుకోసం ఏంటి అనేసి నేను చెప్తాను. ఇప్పుడు మనకి యూజర్స్ లో మనకి యూజ్ చేసుకోవాల్సింది యూజర్స్ కాంపోనెంట్ లో ఇది యూజ్ చేసుకోవాలి. ఇక్కడ నేను అది యూజ్ చేసుకోవాలంటే ఆ సర్వీస్ ని మనం యూజ్ చేసుకోవాలంటే ఆ సర్వీస్ ని ఈ పేజ్ లో మనకి ఇంపోర్ట్ అయ్యి ఉండాలి. ఇప్పుడు ఏపీఐ సర్వీస్ ని మనం ఇంపోర్ట్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాం, ఆ ఏపీఐ సర్వీస్ కంటూ మనం ఒక నేమ్ అంటూ క్రియేట్ చేస్తాం. ప్రైవేట్ http 1 అని పెడదాం. మనకి http://API సర్వీస్ అని నేను పెడుతున్నా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ http://1 ని బేస్ చేసుకొని మనం రాయాలి. ఇప్పుడు మనకి డెలిట్ కదా మనం రాసింది, దీనికే కదా ఇక్కడ this dot http://1 ఇవన్నీ తీయద్దాం. మనకి ఇదంతా అక్కడ రాయేసాం, మనకి ఆ డేటా అంతా రాయేసాం. ఇక్కడ ఎన్ని ఒక లైన్ లో పంపించి ఇక్కడ రాస్తాను నేను. ఇక్కడ చూడండి మనకి అక్కడ ఉండే పేజ్ లో ఉండేటన్ని వస్తాయి మనకి. ఇక్కడ ఏంటంటే మనకి డెలిట్ యూజర్. ఈ డెలిట్ యూజర్ కి మనకి ఏం పంపించాలి, ఒక వేరియబుల్ మనం పంపించాలి, ఒక డేటాని మనం పంపించాలి. అంటే డేటా 1 ని మనం పాస్ చేయాలి. అంతే అయిపోయి అంతే. ఇప్పుడు డెలిట్ చేసినా డెలిట్ అవుతుందో లేదో చూద్దాం. ఇక్కడ కోడ్ ని మార్చింది this dot http://1.delete user data 1. వన్ మినిట్ అండి. చూడండి ఎంత సింపుల్ గా అయిపోయింది మనకి. this dot http.delete user. ఈ డెలిట్ యూజర్ లకి ఏం పంపిస్తున్నా అంటే ఒక డేటాని పాస్ చేస్తున్నాను. ఈ డేటా ఏమైతుందంటే ఈ డెలిట్ యూజర్ ఎక్కడ ఉంది, మనకి ఈ పేజ్ లో ఉంది. ఈ పేజ్ లోకి మనకి వస్తుంది. ఎప్పుడు డెలిట్ యూజర్ అనే ఫంక్షన్ వచ్చినప్పుడు ఈ ఫంక్షన్ లోకి వస్తుంది. ఈ ఫంక్షన్ లోకి మనకి ఏముంది, ఒక డేటా ఉంది. ఇప్పుడు అక్కడ పంపించిన డేటా 1 అనేది ఈ ఎక్స్ లోకి వస్తుంది. ఈ ఎక్స్ వచ్చేసి ఇక్కడ ఏపీఐ ద్వారా మనకి పంపిస్తుంది. ఇది రిటర్న్ అవుతుంది ఏపీఐ. అంటే ఈ ఫంక్షన్ ప్లేస్ లో వచ్చేసి మనకి మనకు అది రిటర్న్ అవుతుంది. ఆ ఏపీఐ ఇక్కడ రిటర్న్ అయిన తర్వాత .subscribe అనే మెథడ్ మనం ఏం చేస్తాం, అవుట్పుట్ ని గెట్ చేసుకుంటాం. అర్థం కాలేదా? అర్థమైందా? అర్థమైంది. ఎంతమందికి అర్థమైంది? అర్థం కాని వాళ్ళు ఎవరు? ఓకే, నేను చెప్తాను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా అసలు అర్థం కాని వాళ్ళు ఎవరు? ఓకే, సో సర్వీస్ ఎందుకోసం యూజ్ చేస్తామంటే ఏదైనా సరే మనకు మల్టిపుల్ పేజీల్లో మల్టిపుల్ టైమ్స్ మనం రాస్తూ ఉంటే
ఇన్ కేస్ ఫ్యూచర్ లో ఎప్పుడైనా సరే మన ప్రాబ్లం అవుతోంది, ఆ కోడ్ వల్ల మనకి రాసుకోవాలి, చేంజ్ చేయాలి, ఎడిట్ చేసుకోవాలి అంటే చాలా ప్రాబ్లం అవుతోంది అనేసి అనుకుంటే అలాంటి వాటి కోడ్ ని మన సర్వీసెస్ లో మనం రాసుకోవచ్చు. సర్వీసెస్ ఎందుకోసం అంటే ఒక్క సింగిల్ పేజ్ లో మనం రాస్తాము, ఆ సింగిల్ పేజ్ లో నుంచి మనము వేరే పేజ్ లో మనం యూజ్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఏపీఐస్ ని మనం సర్వీస్ గా యూజ్ చేసుకుంటున్నాను. ఏపీఐస్ ని సర్వీస్ లో యూజ్ చేసుకోవాలంటే ఇందాక చెప్పాను అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి అనేసి. డిసడ్వాంటేజ్ ఏముండదు, అడ్వాంటేజ్ ఉంటది మనకి. అడ్వాంటేజ్ ఏంటంటే ఏపీఎస్ అన్నిటిని ఒక సర్వీస్ పేజ్ లో నేను రాస్తాను. దానికంటూ ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకొని ఆ ఫంక్షన్ ని కాల్ అయినప్పుడు ఆ ఏపీఐ రిటర్న్ అయ్యేలాగా నేను రాశాను. జస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేశానంటే డెలిట్ యూజర్స్ అనేసి ఒక ఫంక్షన్ క్రియేట్ చేశాను. ఈ ఫంక్షన్ ని కాల్ అయినప్పుడు ఈ ఫంక్షన్ యొక్క ఏపీఐ మనకి రిటర్న్ అవుతుంది. ఇప్పుడు డెలిట్ యూజర్ అనేసి మనకి ఈ ఫంక్షన్ కాల్ అయినప్పుడు మనకి ఈ ఏపీఐ అనేది రిటర్న్ అవుతుంది. ఈ ఏపీఐ రిటర్న్ అయిన తర్వాత మనకి ఏమవుతుంది, రెస్పాన్స్ అనేది రెడీగా ఉంటది. ఆ రెస్పాన్స్ ని గెట్ చేసుకోవాలి అంటే మనం యూజ్ చేసేది ఏంటంటే డాట్ సబ్స్క్రైబ్ అనే మెథడ్ మనం యూజ్ చేసుకుంటాం. సేమ్ లైక్ ఇక్కడ కానీ నేను చేసింది అదే. ఇక్కడ ఫంక్షన్ పెట్టుకున్నాను దిస్ డాట్ http 1 డాట్ డెలిట్ యూజర్ డేటా 1. ఇక్కడ ఏంటంటే నార్మల్ గా http 1 ని మనం ఎందుకు క్రియేట్ చేసుకుంటున్నాం అంటే ఎవరికైతే క్లాసెస్ ఆబ్జెక్ట్ గురించి మీకు అర్థమై ఉంటుందో వీటి గురించి ఐడియా వస్తుంది. ఇప్పుడు http 1 అనేది ఏంటంటే ఏపీఐ సర్వీస్ అనేది ఒక క్లాస్ నేమ్ అనమాట. ఇక్కడ చూసి ఉంటే ఏపీఐ సర్వీస్ అనేది ఒక క్లాస్ నేమ్ అనమాట. ఈ క్లాస్ నేమ్ లో ఉండే ఫంక్షన్స్ ని కానీ ఏదైనా సరే వేరియబుల్స్ ని కానీ మనం యూజ్ చేసుకోవాలి అంటే అక్కడ డెఫినెట్ గా వాటికంటూ ఒక ఆబ్జెక్ట్ నేమ్ ని క్రియేట్ చేయాలి. ఇక్కడ నేనేం చేశానంటే దానికంటూ ఆబ్జెక్ట్ నేమ్ ఏంటంటే ఇక్కడ నేను క్రియేట్ చేసింది జస్ట్ http 1 అనేసి నేను క్రియేట్ చేశాను. ఇప్పుడు ఈ http 1 ని యూజ్ చేసుకొని ఈ పేజ్ లో ఉండే డెలిట్ యూజర్ ని నేను గెట్ చేసుకోవచ్చు. డెలిట్ యూజర్ అనేసే కాదు, ఈ యాడ్ స్లైడర్ ఏపీఐని యూజ్ చేసుకోవచ్చు అండ్ డెలిట్ యూజర్ చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా ఫంక్షన్స్ ఏమైనా ఉన్నాయంటే వాటన్నిటిని యూజ్ చేసుకోవచ్చు అనమాట. అందుకే ఇక్కడ వచ్చేసి నేను http 1 డాట్ డెలిట్ యూజర్ అనేసి నేను తీసుకున్నాను. ఇప్పుడు డెలిట్ యూజర్ లైక్ ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఏం కావాలి, ఆర్గ్యుమెంట్ కావాలి వాటికి. ఆ ఆర్గ్యుమెంట్ ఇక్కడ నుంచి నేను పాస్ చేస్తున్నాను. ఏంటి, యూజర్ ఐడిని ఎక్స్ అనుకున్నాను, ఆ ఎక్స్ వచ్చేసి డేటా 1 లోకి అపెండ్ చేసుకున్నాను. డేటా 1 వచ్చేసి నేను పాస్ చేస్తున్నాను. డేటా 1 వచ్చేసి తీసుకున్న తర్వాత ఈ డేటా 1 ఏమవుతుంది, ఈ ఏపీఐ లోకి వెళ్ళేసి ఈ ఏపీఐ ద్వారా ఎక్స్ లోకి వెళ్ళిపోద్ది. ఇది వచ్చేసి ఏం చేస్తుంది, సర్వర్ పంపిస్తుంది. సర్వర్ ఏం చేస్తుంది, రిటర్న్ చేస్తుంది మనం పంపించిన క్వైరీకి. అప్పుడు ఏమైతే డాట్ సబ్స్క్రైబ్ మెథడ్ ద్వారా మనకి డేటాని గెట్ చేసుకుంటాం. ఓకేనా, ఒకసారి ప్రాక్టికల్ గా మీరు చేస్తే మీకు ఐడియా వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సర్వీస్ ని చేసే ముందు, నేను సర్వీస్ ని ఏపీఐ చేశాను, యాడ్ సర్వీస్ ని. ఈ ఏపీఐ చేసే ముందు మనం ఏం చేద్దామంటే దీనికంటూ ఒక కాంపోనెంట్ క్రియేట్ చేద్దాం. ఆ సర్వీస్ పేజ్ ని క్లిక్ చేసినప్పుడు ఆ సర్వీస్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం మనం వచ్చేట్టు చేద్దాం. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే అడ్మిన్ స్లైడర్స్ అనే ఒక కాంపోనెంట్ క్రియేట్ చేస్తాను. ng generate component admin sliders ఎంటర్. అడ్మిన్ స్లైడర్స్ నేను తీసుకున్నాను. ఇప్పుడు నేను దీనికి ఇంటిగ్రేట్ చేయాలి కదా, రౌటింగ్ అన్ని యాడ్ చేసేయాలి. ఇప్పుడు మనకేంది డాష్ బోర్డ్ లో మనకి ఇక్కడ ప్రొఫైల్ రాశాను. ఇక్కడ నేను ఏం రాస్తాను అంటే పాత్ అడ్మిన్ స్లైడర్స్ అనేసి వచ్చినప్పుడు మనకి కాంపోనెంట్ ఓపెన్ అవ్వాల్సింది ఏంటంటే ఇది అయిన తర్వాతనే మనకి ఏదైనా క్లిక్ చేయాలి. ఇదంతా రీడ్ అయిన తర్వాత మనకి ఈ అడ్మిన్ స్లైడర్స్ వచ్చేసి స్లైడర్స్ ని మనకి క్లిక్ చేస్తే మనకు వచ్చేట్టు చేద్దాం. ఇప్పుడు డాష్ బోర్డ్ ఎక్కడ ఉంది, డాష్ బోర్డ్ ఇక్కడ ఉంది. ఈ డాష్ బోర్డ్ లో వచ్చేసి మనకి స్లైడర్స్ రాశాం కదా ఇక్కడ. ఇక్కడ రౌటర్ లింక్ లో వచ్చేసి స్లాష్ డాష్ బోర్డ్ స్లాష్ అడ్మిన్ స్లైడర్స్ స్లాష్ డాష్ బోర్డ్ స్లాష్ అడ్మిన్ స్లైడర్స్ అని రాసిన స్లైడర్స్ అనేసి ఈ పేజ్ క్లిక్ చేసినప్పుడు ఇప్పుడు మనకి ఈ పేజ్ లో మనకి రాయాలి కదా, మనకి కాంపోనెంట్ వచ్చేసి అడ్మిన్ స్లైడర్స్ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి. ఇప్పుడు చూద్దాం మనకి జస్ట్ డిజైన్ చేసి పెడతాను నేను. నెక్స్ట్ టుమారో వచ్చేసి వాటిని యాడ్ చేయడం ఎలాగా
అప్డేట్ చేయడం ఎలాగా, డిలీట్ చేయడం ఎలాగా రేపు మాట్లాడదాం. డిజైన్ చేస్తాను జస్ట్ పాపప్ వచ్చేలాగా మనకు కావాల్సిన డిజైన్ లాగా. అడ్మిన్ ఇప్పుడు అడ్మిన్లో వచ్చేసి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనకి ఏదైతే అడ్మిన్ డేటాబేస్ లో ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. పాస్వర్డ్ వచ్చేసి 1 2 3 అలాగా. డాష్ బోర్డ్కి వెళ్ళింది. ఇక్కడ చూడండి స్లైడర్స్. నేను స్లైడర్స్ క్లిక్ చేసి ఇక్కడ చూడండి అడ్మిన్ స్లైడర్స్ వర్క్స్ అనేసి. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ ఒక బటన్ పెట్టుకుంటాను. ఆ బటన్ ని క్లిక్ చేసినప్పుడు ఒక మోడల్ లాగా ఓపెన్ అవ్వాలని నేను అనుకుంటాను అనమాట. నా ప్లాన్ అది. ఒక బటన్ పెట్టుకుంటాను. ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు ఒక మోడల్ లాగా ఓపెన్ చేసి మనకు కావాల్సిన కంటెంట్. ఇక్కడ ఏదైనా సరే ఏపీఐని చూడాలి మీరు ఇప్పుడు. ఇప్పుడు మనం ఏంటంటే ఏపీఐని యూజ్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి మనకు యాడ్ స్లైడర్ చేసేవాడు మనకి ఏం కావాలి, సర్వీస్ ఇమేజ్ కావాలి అంతే. ఒక్క ఫీల్డ్ మాత్రమే కావాలి, అంతకు మించి ఇంకేం వద్దు. సర్వీస్ ఇమేజ్ అనేసి మనకు కావాలి, ఒక పారామీటర్ మనకు కావాలి. సో దానికోసం వచ్చేసి నేను ఒక మోడల్ వచ్చేసి సర్వీస్ నేమ్ నేను తీసుకుంటాను. చూడండి బటన్ తీసుకుంటున్నాను, అడ్మిన్ స్లైడర్స్కి వెళ్తున్నాను. ఇవన్నీ అవసరం లేదు మనకి ఇప్పుడు, జస్ట్ డిజైనే కాబట్టి ఇవా. అడ్మిన్ స్లైడర్, అడ్మిన్ స్లైడర్. ఈ పేజ్లో వచ్చేసి నేను జస్ట్ బటన్ తీసుకున్నాను. డేటా టోగుల్ మోడల్ అండ్ డేటా టార్గెట్ హ్యాష్ మై మోడల్. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసి మోడల్ తీసుకుంటాను. మోడల్ తీసుకుంటున్నాను. మోడల్ ని ప్రింట్ చేస్తాను. ఈ మోడల్ నేను ఏం తీసుకున్నా చూడండి. ఈ మోడల్లో మనకు అవసరం ఏంటి అన్ని తీసేస్తాం, మళ్ళీ కావాలంటే మనం ప్రింట్ చేద్దాం. ఇది అవసరం లేదు. డిజేబుల్ లాగిన్, ఓకే. లాగిన్ ఇన్ వ్యాలిడ్, క్లిక్ యాడ్ స్లైడర్. ఒక జస్ట్ ఫంక్షన్ క్రియేట్ చేసిన, ఎందుకంటే మనకి ఎర్రర్ రాకుండా ఉండాలంటే ఇక్కడ ఆ ఫంక్షన్ మనం డిక్లేర్ చేసుకుంటే చాలు. మనకి ఏం రాయని అవసరం లేదు, జస్ట్ డిక్లేర్ చేసుకుంటే. చూడండి 1 మినిట్, ఏదో మిస్టేక్ ఉంది మనకి. ఇంకా ఏ మిస్టేక్ ఉంది మనకి? అప్డేట్ యూజర్ చేంజ్ అనేసి ఈవెంట్ ఉంది. చేంజ్ ఈవెంట్ ఎందుకోసం అనేసి మళ్ళీ తర్వాత చెప్తాను మీకు. చేంజ్ ఈవెంట్ నేమ్ డాట్ స్లైడర్ అండ్ ఇమేజ్, నెక్స్ట్ స్లైడర్ ఇమేజ్. ఇప్పుడు స్లైడర్ ఇమేజ్ అనేసి మనకి ఇక్కడ స్లైడర్ ఇమేజ్ లో మనకు రాసుకోవాలి కాబట్టి మనకి ఇక్కడ ఆ నేమ్ ని నేను డిక్లేర్ చేస్తున్నాను. స్లైడర్ ఇమేజ్ ఒకటే కావాలి కాబట్టి ఇప్పుడు మనకి బటన్ ని క్లిక్ చేసినప్పుడు మనకి మోడల్ ఓపెన్ అవ్వాలి. సేమ్ అదే జరుగుతుంది. ఇంకా యాడ్ స్లైడర్ ని క్లిక్ చేయగానే మనకి యాడ్ స్లైడర్ అనేసి పోయింది. అండ్ ఇక్కడ ఏదైనా సరే మనకి బటన్ యాడ్ స్లైడర్ ని క్లిక్ చేయకముందే మనకి డిజేబుల్ లో ఉంది. ఇవన్నీ డిజేబుల్, ఇవన్నీ ఎనేబుల్ వచ్చేసి మనకి టెంప్లెట్ డ్రివెన్ వాలిడేషన్ ఉంది. ఆ టెంప్లెట్ డ్రివెన్ వాలిడేషన్ నేను ఇక్కడ చేశాను అంతే, అందుమించి ఇంకేం లేదు. ఈ బటన్ వచ్చేసి మనకి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఏదైనా సరే ఒక ఇమేజ్ ని మనం సెలెక్ట్ చేసుకుంటే ఇది యాక్టివ్ లాగా వస్తుంది. ఇప్పుడు యాడ్ స్లైడర్ మనం క్లిక్ యాడ్ అని చేయగానే మనకు యాడెడ్ సక్సెస్ఫుల్ అని మనకు రావాలి. ఇప్పుడు యాడ్ అయిన ఏపీఐస్ అన్ని ఎక్కడ ఉంటాయంటే ఒక ఏపీఐ లో ఉంటాయి మనకి, అంటే ఒక అడ్రస్ లో ఉంటాయి. ఆ అడ్రస్ ని గెట్ చేసుకొని ఆ ఏపీఐస్ ని ఇక్కడ డిస్ప్లే చేయాలి. మనకి ఇక్కడ ఒక టేబుల్ తీసుకొని ఆ టేబుల్లో ఉండే ఆల్ ఇమేజెస్ అన్ని ఇక్కడ డిస్ప్లే చేద్దాం. ఇక్కడ ఎడిట్ కానీ డిలీట్ కానీ చేసినప్పుడు డిలీట్ అవ్వాలి, ఎడిట్ అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ ఏదైతే మన డేటాబేస్ లో స్లైడర్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ డిస్ప్లే చేద్దాం. అండ్ ఈ డేటాబేస్ లో ఉండే స్లైడర్స్ ని ఫ్రంట్ ఎండ్ లో ఇంటిగ్రేట్ చేసుకుందాం మనం. ఇక్కడ ఏదైతే మనకు యాడ్ చేస్తామో ఇక్కడ యాడ్ చేసిండేటివన్నీ ఇక్కడ ఫ్రంట్ ఎండ్ కి మనం ఇంటిగ్రేట్ చేసుకుందాం. ఇక్కడ ఫ్రంట్ ఎండ్ కి ఇంటిగ్రేట్ చేసుకుంటే
అప్పుడు మీరు డైనమిక్ అప్లికేషన్ మీరు పర్ఫెక్ట్ గా చేసినట్టు లెక్క. ఓకేనా? ఇది టుమారో చూద్దాం మనకి. సో ఇక్కడి వరకు మెయిన్ డిజైన్, అడ్మిన్ ప్యానెల్‌లో స్లైడర్స్ క్రియేట్ చేయడం, స్లైడర్స్‌ని వచ్చేసి మనకి ఏపీఐ స్లైడర్స్ కాంపోనెంట్ క్రియేట్ చేయడం, స్లైడర్స్ కాంపోనెంట్‌లో వచ్చేసి మనకు ఒక బటన్ ఇవ్వడం, బటన్‌లో వచ్చేసి మనకి ఏపీఐస్‌లో ఏదైతే డేటాను వాడు పాస్ చేయమని చెప్తున్నాడో, ఆ డేటాకి సంబంధించిన ఫార్మ్‌ని నేను డిజైన్ చేసి పెట్టాను. దానికి ఇంకా ఏపీఐ ఇంటిగ్రేషన్ నేను చేయలేదు. ఆ ఏపీఐ వచ్చేసి నేను ఇక్కడ క్రియేట్ చేసి పెట్టాను దానికి కూడా. సర్వీసెస్‌కెళ్తే మనకి సారీ. సర్వీస్‌కెళ్తే మనకి ఈ సర్వీస్‌ని వచ్చేసి మనకి యాడ్ స్లైడర్స్ వచ్చేసి మనకి ఏపీఐ రాసి పెట్టేసాను ఇక్కడ. ఈ ఏపీఐని యూజ్ చేసుకొని ఆ పేజ్‌లో మనం డిజైన్ చేద్దాం. ఓకేనా? సో జస్ట్ ఇక్కడ వరకి ఫినిష్ అయితే చాలు రేపటి వరకు మీరు. ఇక్కడ చూస్తే మనకి మోడల్ తీసుకున్నాం. అండ్ ఆ మోడల్‌లో వచ్చేసి జస్ట్ అప్‌లోడ్ ఇమేజ్ అనేసి లేబుల్ తీసుకున్నాం. జస్ట్ ఒక ఇమేజ్ ట్యాగ్ తీసుకున్నాం మనం. అండ్ ఎన్‌జీ మోడల్ ద్వారా మనకి డైనమిక్‌గా ఇచ్చాం. అక్కడ ఏ ఇమేజ్ ఇస్తే ఇక్కడికొస్తది. అక్కడ ఏదైనా ఇచ్చామనుకోండి ఆ పేజ్‌లోకెళ్తది. ఆ పేజ్‌లో వచ్చేసి మనం నెక్స్ట్ చేయాల్సింది ఏందంటే ఈ టీఎస్ కాంపోనెంట్‌ను మనం చేసుకోవాలి. ఇక్కడ ఏదైనా సరే ఇమేజ్ వచ్చింది. ఈ ఇమేజ్‌ని తీసుకొనెళ్లి ఈ యాడ్ స్లైడర్ అనేసి ఎప్పుడైతే ఈవెంట్ అక్కర్ అయితదో అప్పుడు మనకి డేటాబేస్‌లో స్టోర్ అయ్యేట్టు మనం చేస్తాం. ఓకేనా? ఇది ఇవాళ జస్ట్ స్లైడర్స్ గురించి సర్వీస్ గురించి కంప్లీట్ అయింది. అండ్ రేపొచ్చేసి ఈ యాడ్ స్లైడర్స్‌ని సర్వీస్‌లో ఏపీఐ రాసి ఇక్కడ ఇంటిగ్రేట్ చేయడం చూద్దాం. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. మనకి ఈ వీక్ ఎండింగ్ వరకైతే ఫినిష్ అయిపోద్ది మనకి. సో డే బై డే ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి.